నమస్తే అండి. ఈ పొద్దు నేను బనానా మఫిన్ చేస్తున్నాను. చాలా టేస్ట్‌గా వచ్చాయి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీకే తెలుస్తది. ఫస్ట్ ఇక్కడ నేనొచ్చి ఒక బౌల్ పెట్టుకొని, బౌల్‌లో జల్లెడ పెట్టేసుకున్నాను కదా! 2 కప్పులు గోధుమ పిండి ఏశాను. 2 కప్పులు గోధుమ పిండి ఏసుకున్నాక, హాఫ్ కప్ వచ్చి మిల్క్ పౌడర్ ఏశాను. మిల్క్ పౌడర్ డెఫినెట్‌గా ఎయండి. టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తది మీకు. ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ అనేది ఏశాను. హాఫ్ స్పూన్ వచ్చి బేకింగ్ సోడా ఏశాను. 2 టేబుల్ స్పూన్ వచ్చి పెద్ద స్పూన్ వస్తది కదా! దాంతో 2 సార్లు నేను వెనిల్లా కస్టర్డ్ పౌడర్ ఏసాను. ఇలా 2 సార్లు జల్లిచ్చేసేయండి. మొత్తం అంతా కలిసిపోతది. ఇప్పుడు నేను 4 బనానా తీసుకుంటున్నాను. ఇవి బాగా మాగిండాలి. బాగా మాగితే మనకి ఇలా నలిపితే నలిగిపోతాయి. ఇలా బాగా నలిపేసుకోవాలి. ఈ బనానా అనేది బాగా మెత్తగా నలిపేసుకోండి. అవి బాగా మెత్తగా నలిపేశాక ఇక నేనొచ్చి 1 కప్పు బెల్లం పౌడర్ వేస్తున్నాను. 1 కప్పు ఫుల్‌గా వేసేసాను. బెల్లం పౌడర్ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆ పౌడర్ అంతా బాగా కలవాలి. ఆ పౌడర్‌లో చిన్న చిన్న ఉండలు ఉంటాయి కదా! అవి కూడా బాగా కరిగిపోవాలి. ఇక నేనొచ్చి పావు కప్పు వచ్చి నెయ్యి వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి వేస్తే మనకు టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ ఆయిల్ వేస్తే అంత టేస్ట్ అయితే రాదు. ఇక్కడ 1 స్పూన్ వచ్చి వెనిల్లా ఎసెన్స్ వేసాను. చిటికెడు సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే మనకు అదంతా ఈక్వల్గా కలిసిపోతుంది. మొత్తం అంతా కలిసిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ మనం ఇందాక జల్లించి పెట్టాం కదా గోధుమ పిండి, అది కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటాను. అంత ఒకేసారి వేయకుండా స్లోగా కలపాలి. మళ్ళీ ఎక్కువ ఫాస్ట్గా కలిపినామనుకో ఉండలు అనేటివి ఏర్పడిపోతాయి. స్లోగా కలిపితే మనకు అంత ఈక్వల్గా కలిసిపోతుంది పిండి అనేది. మఫిన్ అనేది కాస్త బ్యాటర్ అనేది చాలా థిక్గా ఉంటుంది. మళ్ళీ లూజ్ చేసుకోకూడదు కప్ కేక్ మరిగా. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పిండి మొత్తము కలిసాలి. ఇలా కలిసిపోయినాక ఇక నాకు కాస్త థిక్గా కనిపిస్తుంది కాబట్టి 1 కప్పు పాలు పోస్తున్నాను. కప్పు మొత్తం పాలు పోసేస్తున్నాను. ఇక్కడ మిగడతో సహా వేసాను నేను ఇక్కడ. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ బ్యాటర్ అనేది ఇలాగే థిక్గానే ఉంటుంది. లూజ్గా అయితే అస్సలు ఉండకూడదు. మఫిన్కి అనేది బ్యాటర్ అనేది థిక్గానే ఉండాలి. ఇలా కలుపుకున్నాక మొత్తం అంతా కలపాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఈ వీడియోని చూసి మీరు ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చి 1 స్పూన్ వచ్చి వెనిగర్ అనేది వేస్తున్నాను. ఈ వెనిగర్ వేయడం వల్ల అది మఫిన్ అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది. బాగా కలిపేసుకోవాలి. వెనిగర్ వేసేసాక బాగా కలిపేసినాక ఇక నేను కొద్దిగా ఫ్రూటీ వేస్తున్నాను. ఇది ఆప్షనల్. మీరు వేసేటికంటే వేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా చేసుకోవచ్చు. కాస్త పిల్లలకి ఇష్టంగా ఉంటుంది కానీ ఫ్రూటీ వేసాను. ఇక్కడ నేను కప్ కేక్ ట్రే వస్తుంది కదా, ఆ ట్రేలో ఇలా కప్ కేక్ పేపర్లు పెట్టేసుకొని దాంట్లో వేస్తాను. కొద్దిగా దాంట్లో తీసి వేసేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసినాక బాగా మిక్స్ చేసేయాలి. ఈ మఫిన్స్ స్కూల్కైనా ఇచ్చేపించు, పిల్లలకు స్నాక్స్ మాదిరిగా బాగుంటుంది. హెల్తీ కూడా ఇది. ఈ మఫిన్స్ అనేటివి చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. పిల్లలు బాగా తింటారు. హెల్తీ. ఒక అమ్మకు కావాల్సింది పిల్లలకి హెల్తీగా పెట్టడమే కదండి. అందుకోసం నేను మా పిల్లలకి ఇలా చేశాను, స్కూల్కి ఇచ్చేపించడానికి. స్నాక్స్ టైంలో తింటారని. నేను ఇక్కడ ఫ్రీట్ కూడా పెట్టేసుకున్నాను. ఫ్రీట్ వచ్చి 180 దగ్గర ఫ్రీట్ అనేది పెట్టేసుకున్నాను. 180 దగ్గర టెంపరేచర్ పెట్టాను. 180 దగ్గర టెంపరేచర్ పెట్టేసి పై రాడ్ కింద రాడ్ ఆన్ చేసి 15 నిమిషాలనే ఫ్రీట్ పెట్టేసుకున్నాను. ఇక్కడ 2 టైమ్స్ ట్యాప్ చేస్తే ఏమన్నా ఏర్పడి ఉంటే పోతుంది. ఇక్కడ నేను ఓటీజీలో పెట్టేస్తున్నాను. ఓటీజీలో వచ్చి 25 మినిట్స్ అనేది బేక్ చేస్తాను. బేక్ అయిపోతే మనకు ఇదే ప్రాసెస్ మీరు గ్యాస్ పైన కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది. మనకు మఫిన్స్ అనేటివి తయారైపోయినాయి.
ఇప్పుడు మీకు తీసి చూపిస్తా చూడండి ఎంత బాగా వచ్చిందో మఫిన్ అనేది. ఇది పిల్లలకి చాలా హెల్తీ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మనం ఇంట్లోనే మన పిల్లలకి చేసి పెడితే అది ఒక హ్యాపీనెస్ కదండి. వాళ్ళు తింటే మనకు హ్యాపీ. వాళ్ళు తింటూ ఉంటే ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి నేను వీడియో చూపిస్తా అంటే మా చిన్న బాబు లాగేసుకుంటున్నాడు, అమ్మ నాకు ఇచ్చేవా అని. ఒకసారి మీరు వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్కూల్కి కూడా ఇచ్చి పిల్లలకి, అంత హెల్తీ ఇది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.